మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ జీడిమెట్ల సుభాష్ నగర్ లో రామరెడ్డి ఇండస్ట్రీలో అక్రమంగా వెలిసిన కెమికల్ గోదాములను కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు దాడులు చేసి సీజ్ చేశారు. కుత్బుల్లాపూర్ జీడిమెట్ల సుభాష్ నగర్ లోని రంగారెడ్డి ఇండస్ట్రీలో అక్రమంగా వెలిసిన కెమికల్ గోదాములను జిహెచ్ఎంసీ సర్కిల్ 15వ కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. వాటిలో సక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా గోదాములు సీజ్ చేశారు. మరికొందరిని నోటీసులు ఇచ్చి 3 రోజుల పాటు గడువు ప్రకటించి వాటిని ఖాళీ చేయమన్నట్లుగా ఆదేశించారు. ఇదిలా ఉండగా ఇక్కడ నివసించే ప్రజలకు మాత్రం కెమికల్ దందా వల్ల హానికరమైన రోగాల బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా గతంలో కంపెనీల నుండి వెలువడే వ్యర్థ పదార్థాల వల్ల కాలుష్యం పెరిగి కొందరు రోగాలు బారిన పడి ఆసుపత్రి పాలయ్యారు. కాలనీ వాసులు కాలనీలో ఉండే ప్రదేశం కాస్త ఇప్పుడు కంపెనీల మయంగా మారడంతో కంపెనీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే తిరిగి వీరినే ఖాళీ చేయమంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఎవరికి చెప్పినా వారు పట్టించుకునే నాదుడే లేరని వారు వాపోయారు. అన్ని కెమికల్ కంపెనీలు ఉన్నాయి సార్. రాత్రి పూట కెమికల్ వదులుతారు, అంత స్మెల్ వస్తారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అవి బీమాలు వస్తున్నాయి. ఎవరికైనా చెప్తే కూడా ఎవరు పట్టించుకోరు. కంపెనీ వాళ్ళు అంటారు ఇది కంపెనీ ఏరియా సొసైటీ అని. మేము వెంకటేశ్వర సొసైటీ అండి, హౌసింగ్. అయితే అన్ని కంపెనీలు వచ్చేసినాయి. కంపెనీలు అని చెప్తే కంపెనీలు కావు, ఇది కంపెనీలది, మీరే వచ్చి ఇక్కడ ఇండ్లు కట్టుకున్నారు అని అంటారు. మరి ఇండ్లు కట్టుకున్నారు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు సార్ మాకు ఇండ్లు కట్టుకోవడానికి? పర్మిషన్ ఏమంటే వాటర్ది అవి అన్నీ ఇచ్చారుగా, మరి ఇయ్యరు కదా కంపెనీలు అయితే.